విజయ్ సార్. సార్. ఎస్ సార్. సార్. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు నాకు చూడాలనిపించింది సినిమా. థ్యాంక్ యూ బట్ సార్. థ్యాంక్ యూ. తెలుగులో వస్తుంది కాబట్టి ఐ డిడ్ నాట్ సీ. బట్ ట్రైలర్ చూస్తే ఒక లైన్ అయితే క్లియర్లీ ఒక వైఫ్‌కి, మదర్‌కి మధ్య శాండ్‌విచ్ అయ్యే సన్ క్యారెక్టర్ అని అనిపించింది. అండ్ మీ దట్స్ మీది వన్ లైన్ ఆఫ్ ద స్టోరీ సార్. యాహ్! ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఆ ఫార్ములా మీరు ఫిగర్ ఔట్ చేసారా? హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ మదర్ అని? సార్ ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు సార్. అది లైఫ్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ సార్. వెరీ దట్స్ నైస్. ఇట్స్ ఔట్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ ఇట్స్ ఔట్ ఆఫ్ లవ్. యాహ్! బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బి బిగ్ హిట్ దెన్ తమిళ్ ఆల్సో. యా వి ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ సార్. థ్యాంక్ యూ. నిత్య గారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిత్య గారు, ఇందాక మీరు అన్నారు కదా! ఇయర్లీ 2 సినిమాలే, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేశాను దొరకట్లేదని చెప్పి. మీ విషయానికొస్తే ఒక చిన్న కన్‌ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా ఐ నేను. మీన్ స్క్రిప్ట్. యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అని. మీ విషయంలో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ వస్తది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తది. చూ ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయమేస్తది. సో, ఇబ్బందైనా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అస్సల. అలా ఉంటే డబుల్ బొనాన్సా మాకు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్‌లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి. తెలుగు కోసం We will మాత్రం always do వెయిట్ that. చేయకండి. ప్లీజ్ వాచ్ ఆల్ ద లాంగ్వేజెస్ విత్ గుడ్ టు సీ సబ్‌టైటిల్స్. యూ అండి. గుడ్ టు సీ థ్యాంక్ యూ. యూ. వెయిటింగ్ ఫర్ యువర్ తెలుగు ఫిల్మ్ నెక్స్ట్. థ్యాంక్ విజయ్ యూ సో గారు. మచ్. Thank థ్యాంక్ యూ. విజయ్ Please. గారు ఇక్కడ ఎస్ యా ఎస్. తెలుగు నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ వస్తుంది. ఎస్. మీ సినిమా విజయ్ సేతుపతి, ఇద్దరిలోని విజయ్ అని ఉంది. సో తెలుగు తమిళ్. విజయ్ దేవరకొండ గారికి మై ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ వెరీ మాసివ్ హిట్. అండ్ దెన్ వి ఆల్సో ఐ విష్ విజయ్ సేతుపతి ఆల్సో వెరీ మాసివ్ హిట్. అయితే మీ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది. ట్రైలర్ చూసినా, తమిళ్లో చూసినా, బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా. సో ఇక్కడ అతని అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్. సో ఎట్లా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు, బట్ మీది కూడా ఆడాలి కదా. But why should I compete with others when we are in the same industry? The film runs, suppose in one time, if 3 films release and everything is good, we go and watch now. I've been an actor 10, 15 years before. Before that, I used to watch films. What a film comes when you hear that the film is good, we go and watch, even if it is in other language also. So it is depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or a director. There are so many people working in the industry, and so many people depends on the industry. If one film is hit, it is very good for the industry and so many people and the families. And it is very hard work, and everybody wanted to give a hit. So I wish Kingdom for great success. ఓకే, ఆల్ ది బెస్ట్. నిత్య గారు, ఇప్పుడు ట్రెండ్ అయితే మాత్రం హస్బెండ్స్ని ఖతం చేస్తున్న సిచ్యువేషన్ చాలా చూస్తున్నాం మనం. అవి కేసెస్ తక్కువే కావచ్చు, బట్ వాటిని ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ టైంలో వస్తున్న మంచి హిట్ మూవీ ఇది. సో ఇందులో ఏమన్నా ఆయన ఏమన్నా వేసేస్తారా ఏంటి? మర్డర్ చేస్తాను. నాకు అర్థం కాలేదు, చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మిమ్మల్ని మర్డర్ చేస్తుందా ఈ సినిమాలో అంటుంది సార్ విజయ్ సేతుపతి గారు. రోజు షూటింగ్లో, షార్ట్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తారు. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో షీ క్రియేట్ దట్ ఫియర్ ఆన్ ఎవ్రీ యాక్టర్స్ మైండ్. సో షీ కిల్స్ ఎవ్రీబడి. నైస్, మంచి ఆన్సర్ దొరికేసింది. విజయ్ గారు ఇక్కడ సార్. విజయ్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్, వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్. వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్, వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్, అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ మై ప్రొడ్యూసర్ విల్ డిసైడ్. ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ సార్. సో వీ కాంట్ టేక్ ఎనీ కాల్ అన్ ఇట్. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము
తమిళ్‌తో పాటు ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేసాం. ఒకేసారి రిలీజ్ అని. కాకపోతే టైం తీసుకున్నాం. అందుకని. థ్యాంక్ యూ సార్. Yeah. సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ వర్డ్ నాకు వినిపించలేదు ఎందుకు సార్? సార్ ఓకే సార్. పూరి జగన్నాథ్ గారితో చేయబోతున్నారు కదా సార్. అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా లేకపోతే ఇంకా స్టోరీ నేను ఎప్పుడు సార్ ఎలా సార్ చెప్పవచ్చు? ఈ వెయిట్ అండ్ సీ సార్, బట్ మూవీస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఫిల్మ్ ఎలా ఉండబోతుంది సార్ తెలుగు? అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా సార్, entry కాబట్టి whatever film in whatever language we do know, sir, unless until you an audience see the film, we can't say, we just try to make good film to entertain audience, but unless until you say it, no, that we can't confirm it will be a sure hit. In Talavan the Sar madam also, we showed to so many people and everybody liked it, but still we didn't get the confidence. We hope it will be a hit, but once the audience saw the film, then we got the confidence. Same way, any film, we work to give a hit. That's all. ఓకే. నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు. తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం అసలుకి? అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు. ఈ లాంగ్వేజ్‌లో చేస్తాను, ఆ లాంగ్వేజ్‌లో చేయాలి. నాకొచ్చిన స్క్రిప్ట్స్‌లో నాకిది నచ్చింది. నచ్చింది కాబట్టి చేశా. కానీ ఆ లాంగ్వేజ్‌లో ఇప్పుడు రావట్లేదు. అట్లేం గాదు. కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే. కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్. జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్‌లో. లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్‌గా ఇట్ ఈస్ కాల్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే. పాండిరాజ్ గారు స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్? తెలుగులో చేయాలి హీరోస్. నాని Okay. నాని గారు. Yeah. విజయ్ గారు. హీరోయిన్ గారు సార్ విజయ్ హీరోయిన్ గారు. మై క్వశ్చన్ హీరో టు ఎందుకు సార్? నాని గారితో ఎందుకని? వై నాని? ఉయ్యా. మై ఫేవరెట్ హీరో. Yeah. విజయ్ గారు. హీరోయిన్ ఉంది నిత్య మేనన్. Okay. ఓకే. my first film was with Nani. So Oh. நம்ம இன்னொன்னு பண்ணா அது சூப்பரா இருக்கும் இந்த சரி மாதிரி. நானி சார் சொல்லுங்க. Okay. Yeah. recommend My பண்ணு. question to Nitya. Hi. Nitya and Vijay garu, both of you అంటే వర్సిటైల్ యాక్టర్స్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ చాలా బాగా యాక్ట్ చేస్తారు, డైరెక్టర్ మాట వింటారు, అన్నీ చేస్తారు. కానీ ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తారు? ఆన్ లొకేషన్లో ఏం మాట్లాడుకుంటారు? కొంచెం క్యూరియస్గా ఉన్నాను తెలుసుకోవడానికి. ఏం She went and sit next to the monitor, ఓకే, and she's playing with that kid. The kid is there, no? ఆయన I- తింటారు చాలా. ఏమేమి తింటారు? ఏం తింటారు? కొత్త పరోటా తింటారు. ఆయనే చేసుకొని చిల్లీస్ ఎక్కువ వేయి అని చెప్పేసి అది వేసి అది స్పెషల్గా ఆయనకి ఒక కొత్త పరోటా వస్తుంది. అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్లో ఉన్నది విజయ్ గారు తింటారు. మీరేం చేస్తారు? Huh? తనేం చేస్తుంది ఆఫ్? Just now I told you, no? She play with that kid. Our daughter is there, no? ఓకే. Always she's నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని. even after the shoot also. She spent 1 or 2 days with the kid and then left. వై ఇస్ ఇట్ యు ఆర్ అవే ఫ్రమ్ డాన్సింగ్? వి డాన్స్డ్ అ లాట్ ఈ ఫిల్మ్లో. ఇందాక కొంచెం డాన్స్ ఎందుకు నాతో అవేగా ఉంది అని నాకు తెలియదు. నేను ట్రై చేస్తాను పక్కన వెళ్ళడానికి. So such a huge experience you have got with so many movies and so many superstars with you, and today with both these talented actors. ఎలా ఉంది సార్? సార్ మేడం అంటే సక్సెస్ అనే చెప్తా నేను. I watched the film after the final cut was over. The director was kind enough to show me the film, and the moment I saw the film, I knew that this couple, as they have outperformed their roles. The chemistry was good, and I felt somehow, somewhere along the line, I felt it was like
Kamala Hassan and Sridevi performing in Mudram. Oh, sir. That's the kind of, that's the kind of chemistry I could see. And I thoroughly enjoyed it. And then I requested the director to allow me to see the film the second time again along with my wife. And it was a universal feeling. They both, chemistry was good. Not only that, each and every character who have acted in the film, you'll all watch it in the theater. The director has made it a point to give everyone the significant performance in the film. You'll watch it and you'll enjoy it in the theater. Such a huge compliment. What do you have to say? It's too much. It's loud of love. It's too much. Nitya? యా నిత్యమేనని కాకపోతే మీకు అదే కెమిస్ట్రీ బాగా కుదిరింది, మీ ఇద్దరు లేకపోతే సినిమా లేదన్నారు. ఒకవేళ నిత్యమేన కాకపోతే కూడా మీరు ఎంతలాగా ఈ కెమిస్ట్రీ కుదిరేది కాదా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదా, మీరేమంటారండి? నేనా సార్? ఆ. నా దగ్గర లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్ సార్. బికాస్ డైరెక్టర్ వన్ హూ సేస్ నో దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఓకే. సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ హిమ్ హ్యాపీ. వాట్ హీ హాజ్ రిటర్న్, వాట్ ఈస్ హిస్ విషన్, it is depends on the director, not depends on the actors. We just listen and we try to make it right. అంటే చాలా సినిమాల్లో మీరు స్పెషల్ రోల్స్ వేస్తూ ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ లీడ్ హీరో బట్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు వరుసగా మళ్ళీ హీరో టైప్ ఆఫ్ రోల్స్ అనేవి సినిమాలు అనేవి మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మీకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వెర్సటాలిటీ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడు ఎంజాయ్ చేశాను సార్. I think I tried so many films past 15 years and I enjoy doing it. Even whether it is a guest in Nitya's film, the first film, Malayalam film we did, 19 I was a guest role. It was a guest role. So I did guest roles also, as a villain also. I love it, I'm doing it. All the best, sir. Thank you, sir. నిత్య గారు అండ్ యాక్చువల్గా ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాదవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును, ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిలిం చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది, ఒక హ్యూమన్ ఒక మంచి ఇమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో అదొక
ఒక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకి కూడా లేదు, ఎందుకు ఉండాలి? నిత్య అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? ఆవిడ అంటే స్టోరీ ఎవరు డిస్కస్ చెప్పారు ఇది? అంటే మామూలు ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు అసలు ఎవరితో నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. ఓకే ఓకే సార్. నిత్య మ్యామ్ హియర్ మ్యామ్. ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించా? సో ఎవరితో? అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? ఈ సోషల్ మీడియాలో ఎనకే ఎన్న నడకదు మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు, నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు, డైరెక్టర్ హీరో ఇద్దరు. ప్రాపర్గా చెప్పండి. అలా కాదు లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా ట్రై చేశారు అందరూ. దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య, ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను, కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయిన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్ళి ఈ పెళ్లి గోల ఏంటి అందరికి? విజయ్ గారు, విజయ్ అందరూ కూడా Yes, సార్ hi. మేడం గురించి మాత్రమే So- అడగరా? నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్లో. సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్లో మీరు ఏమైనా సఫర్ అయ్యారు, ఇంజూర్ అయ్యారా అని? I know. Yeah, she hit that she threw that. Sir, you said No. it didn't hurt you. But seriously, and then ఇంకా ఒక ఫైట్ ఉంది దానిలో, ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు. ఐ టోల్డ్ యూ రైట్? ఎస్. ఓకే, నిత్య మేనన్ గారు, మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే మొత్తల అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ సాంగ్. సో అది చాలా బాగా వైరల్ అయింది. తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది? ఎంత టైం చేశారు? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్, అంటే సో వెల్ హీ హజ్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్గా బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే, అంటే ఒక మంచి కమర్షియల్గా నేను డాన్స్ చేయాలంటే మాస్గా, ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంది. ఇడ్లీ కడాలో చూద్దాం. నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియలీ. ఓకే, బట్ ట్రైలర్లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్లో అయితే మంచి ఫుడీలా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తిన్నాను. నేను లైఫ్లో తినలేదు అస్సలు, నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను, ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం, బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం, విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్గా 3-4 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు?
I think నేను ముందే చెప్పాను, ఇట్స్ టూ మచ్ ఫర్ ఇట్స్ కంపేరింగ్ విత్ కమల్ సార్, ఇట్స్ టూ మచ్. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ లవ్ ఈ సింగ్, ఐ టేక్ ఇట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇట్. దే ఆర్ లెజెండ్స్, వి ఆర్ ఫ్యాన్స్. ఓకే, పూరి సార్ is a legend and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. నిత్య ప్లీజ్ ఓన్లీ సార్ మేడం గురించి మాత్రమే అడగరా క్వశ్చన్స్ ప్లీజ్. నిత్య హాయ్. సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయికి నిజంగానే అరగుండు కొట్టేసి చేశారా సీక్వెన్స్ అంతా కూడా? అవునవును అవును. అమ్మాయి ఒక 1 month ఏమో అలాగే ఉండింది, హాఫ్ అందులో. సో మేము అందరూ చూస్తే కూడా వీ యూస్ టు ఆల్సో ఫీల్ బట్ అయ్యో పాపు చాలా క్యూట్గా ఉంటుంది. కానీ అమ్మాయి చేసింది అన్నీ రియల్లే. ఆమె నాతో పాటు చాలా ఉంటుంది, నాతో చాలా కనెక్టెడ్గా, చాలా అటాచ్డ్గా ఉంటుంది. సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను. నన్ను షార్ట్ మధ్యలో సడన్గా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది. సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. కానీ తను నేనేమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది. సో అదే మీరు ఫిలింలో చూస్తారు, నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ బేబీ. ఎందుకంటే మీ ఇద్దరు బాగా చేశారు. మీ ఇద్దరి కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది ఆ పాప. కాదు, షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. సో డైరెక్టర్ పాండిరాజ్ సార్, బై ఎనీ ఛాన్స్ పటాకా వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిలిం? యా, రియల్ ఇన్సిడెంట్. No sir, Pataka the film, Hindi film. పటాకాన్ ఒక హిందీ ఫిల్మా? అది ఇన్స్పిరేషన్ అని కేకుறாங்க. అస్సలు లేదు, అస్సలు లేదు. ఇది ఆయన ఓన్ చూసిన ఒక ఇన్సిడెంట్. ఆయన చూశారు ఇలాంటి ఒక టెంపుల్లో. అది ఆ ఫిల్మ్ ఏంటి అని తెలియదు. రియల్ స్టోరీ. విజయ్ సార్. ఎస్ మేడం. హాయ్ సార్, దిస్ ఇస్ రాణి. హాయ్ మేడం. సార్, ట్రైలర్ చూస్తే మొత్తం ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతున్నాము, హిలేరియస్గా నవ్వుకున్నాము. అలాగా మీకు అనిపించిన బెస్ట్ సీన్, మూవీ మొత్తంలో గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఎక్కువ సీన్స్ ఉంది, ఎలా చెప్పాలి నాకు తెలియదు. బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ వీ ఎంజాయ్డ్. when we shoot also we enjoyed so many times because the way he written the script was so nice. Even when he was sitting and reading a script scene by scene, no, that time itself I enjoyed so much while working with Nitya and others. No, it was after the shoot is over, the pack-up, the schedule pack-up, no, once the movie is done, we couldn't move from the set. We removed makeup and everything. We sat for half an hour to 1 hour, sitting and discussing, just talking with each other, because it was so real and we enjoyed so much, like a whole family, like how Nitya said, no, it was like that. నిత్య గారు, ట్రైలర్లో మీ యాక్చువల్గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు, తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఒక మాట అంటారు తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత. సో అది చాలా క్యూట్గా అనిపించింది. సో మీకు అలాగా అనిపించింది? ఏమనిపించింది? ఆ రాణి గురించి ఎందుకు తీసుకొచ్చావు? తెలుసు నాకు, ఇప్పుడే చెప్పావు కదా నా పేరు రాణి అని. నాట్ లైక్ దట్, జస్ట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్కి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ మొత్తం మాకు అందరికీ చాలా బ్యూటిఫుల్ ఇది. కానీ నేను చాలా ఎంజాయ్ చేసింది ఒక సీన్ ఉంది, మనం కొట్టుకున్న ఒక సీన్. నీ మొహం పొరోటా పెనం మీద వేసి రుద్దుతాను అని చెప్తాను నేను. అది నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంది, ఎవరా అది ఈ టైంలో ఆమ్లెట్ అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా అని చెప్తారు. అది నాకు చాలా ఇష్టం, అది ఎప్పుడు చూసినా నేను నవ్వుతా చాలా ఎక్కువ. సో ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా నాకు ఉన్నాయి, చాలా ఇష్టమైనది. ఐ లాఫ్ అ లాట్. Thanks, Nitya. Yeah, it's your delivery also and your writing, sir. విజయ్ సార్. It is. Writing is most important. విజయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్.
బాగున్నారా సార్? నమస్కారం సార్. బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్ అంటే మామూలుగా హిట్ సినిమాలకి సీక్వెన్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లకి అయితే ఇంకా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు పార్ట్ 2 కోసం. సో సార్ మేడం మళ్ళీ నిత్య మేనన్ గారు మీరు కలిసి ఈ సీక్వెన్స్ మీరు ముందు ఇది పార్ట్ 1 చూడండి, ఎలా ఉందని చెప్పండి. తర్వాత నేను డైరెక్ట్ ప్రొడ్యూసర్ నేను నిత్య అని వెళ్ళి చెప్తాను, ఇంకా పార్ట్ 2 రాసిండి అని. తర్వాత ఆలోచించి చేస్తాను సార్. ముందు ఇది చూడి చెప్పండి ప్లీజ్. సార్ వెయిటింగ్. యాక్చువల్గా మాట్లాడాం మేము పార్ట్ 2 గురించి, ఒక్కొక్క ఐడియా కదా, డైరెక్టరు అందరూ పార్ట్ 2 మనం చేస్తే ఇలా చేయాలి అని. పార్ట్ 2 వందా ఎప్పుడు பண்ணுங்கிறது நம்ம పార్ట్ பேசணும். 1లో అందరూ చచ్చిపోయారు. నిత్యమేని గారు ఇక్కడ మేడం రైట్ సైడ్ మేము యాక్చువల్గా పాండ్యరాజ్ గారి సినిమాలు ఎక్కువ విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక ఎమోషనల్ అట్ ద సేమ్ టైము చిన్న చిన్న ఎమోషన్స్ తోటి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ అది బాగుంటుంది ఆయన సినిమాల్లో. లాస్ట్ మూవీస్లో చాలా వాటిలో చూసాం అలా. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందా, ఎమోషన్ ఎక్కువ ఉంటుందా, రెండు మిక్సింగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది? అస్సలు చెప్పడం చాలా కష్టం. ఏ జానర్ అని కూడా చెప్పడం కష్టం. ఏ జానర్ ఈ ఫిలిం అంటే తెలీదు. అది ఒక కొత్త పొరాట అలాగే ఉంటుంది, అన్ని మిక్స్ అయి ఒక జానర్ ఉంటుంది. అది ఆయన పాండ్యరాజ్ సార్ జానర్, అది ఒక యునిక్ జానర్. అందులో రెండిట్లో మీరు ఎక్కువ ఇది గోస్ట్ మూవీ కాదు, ఆ జానర్ కాదు. అది ఒక్కటి లేదు ఒకటి లేదు. కానీ వేరే అన్ని ఉంది అన్ని కదా, ఉన్నాయి, అన్ని ఉన్నాయి. డ్రామా, ఎమోషన్, Action. కామెడీ, యాక్షన్, మాస్ అన్నీ ఉంది. కానీ సేతుపతి గారు మీరు హారర్ లేదంటున్నారు, కానీ ఒక హస్బెండ్ వైఫ్ను కొన్ని సిచ్యువేషన్స్లో అలా ఫీల్ అవుతుంటారు. మీ ఇంట్లో ఎలా ఉంది నాకు ఇంట్లో తెలుసు. అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతాను. నా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నాను సార్, కానీ అది ఈ సినిమా విషయంలో ఫీల్ అయ్యారు మీరు ఎట్లా? ఇలా నిత్య ఉన్నారు కదా సార్ పక్కనే, ఎలా చెప్పొచ్చు సార్? సినిమా అయిపోయింది ఫీల్ కదా సార్, అయ్యారనమాట. చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నిత్య మేనన్ గారు లాస్ట్ Can I క్వశ్చన్ ask ప్లీజ్. one question? Yeah. ఈ క్వశ్చన్ నిత్య మేనన్ గారు Sir, కానీ, sir. డిఓపి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ ఆన్సర్ చేయొచ్చు. ఇట్స్ ఫర్ ఫన్, డోంట్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేసినప్పుడు లైక్ ఫుడ్ రిలేటెడ్ కానీ, లేకపోతే బుచ్చికన్న సాంగ్లోని లైక్ పిండితో ఆడే సీక్వెన్స్ కానీ, ఇవి చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో అలా ఈ త్రూ అవుట్ ద మూవీలో ఏ సీక్వెన్స్ చేసేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇట్ మేక్స్ యూ మోర్ డిఫికల్ట్ టు డూ దట్? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు దానికి. ఎక్కువ டேக்ஸ் இல்லை இந்த படத்தில் எந்த சீக்வன்ஸ் ரொம்ப நிறையா டேக்ஸ் போச்சு? The way she hit me with the tin, it was I think it's 6-7 takes. Every time she throw forcefully and say sorry. Ayyo sorry sir. నేను యాక్చువల్గా ఐ త్రూ ఇట్ అట్ హిమ్ అండ్ దెన్ యాక్చువల్గా అక్కడ కట్ అవుతుంది, ఎందుకంటే నేను వేసి ఓ మై గాడ్ అని చెప్పేసా. ఆయన చెప్పి ఏం అవ్వలేదు, పర్లేదు, యూ కంటిన్యూ అని చెప్పి. ఎందుకంటే నేను ఎంకరేజ్ చేయాలి కదా నా కో యాక్టర్, అందుకే. ఓకే డైరెక్టర్ గారు పాండ్యరాజ్ గారు. ఎక్కువ టేక్ஸ் ஆக்சுவல்గా வி நம்ம நிறையா டேக் தானே போயிட்டே இருப்போம். ఆయనతో షూట్ చేయడం ఎలా అంటే అది పోతూ ఉంటుంది లైక్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. అక్కడ మేము ఆపాలి, సార్ ఇనఫ్ టైం అప్ 10 లంచ్ బ్రేక్ o'clock అయింది, అలా చెప్పాలి, 6 లేదంటే o'clock అది అయింది. పోతూ ఉంటుంది. రెయిన్ వచ్చినా మీరు చూసారు కదా, అవన్నీ రియల్ రెయిన్. ఒక అంబ్రెలా ఇచ్చేసారు, ఓకే రెయిన్ వచ్చింది, ఒక మాంటాజ్ సడన్లీ తీసుకున్నాం, కాస్ట్యూమ్ చేంజ్ சேஞ்ச் చేయండి. అదొకటి నేను చేశాను సార్. నాకు ఎవ్వలో కాస్ట్యూమ్ చేంజ్ பண்ண ஒரு நாள்ல 7-8 కాస్ట్యూమ్స్ డైలీ చేంజ్ పట్ 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 అని నేను కాబట్టి చేసా. ఓకే డైరెక్టర్ గారు పాండ్యరాజ్ గారు నమస్తే అండి, నేను ఆర్జే పోటుగాడు. సార్ ట్రైలర్లో హీరో హీరోయిన్ వల్ల కాదు విడగొట్టాను అక్కడి నుంచి ఈ ప్రశ్న అండి. ప్రేమైనా ప్యాషన్ అయినా నా వల్ల కావట్లేదని వదిలిచి వెళ్ళిపోవడం కష్టమా, లేకపోతే అనుకున్న దాన్ని చేయడం కోసం కలపడం కష్టమా? విచ్ ఇస్ லைக் என்னங்க நான் சொல்கிறேன். இப்போ அந்த ட்ரெய்லர்ல இருந்து கேட்டிருக்கேன் ஹீரோ ஹீரோயின் முன்னாலே அத கேட்க புரிஞ்சுதா? வேண்டியதானே? ஓகே ஓகே ரைட். ஏன் பிரதர் என்ன முழிக்க விட்டுட்டு பல ரியாக்ஷனை கொடுக்க விட்டு ஏன் பிரதர் தமிழ்ல கேளுங்க. சரி ஹீரோ ஹீரோயின் வந்து நம்மளால முடியாது பிரிச்சு விடுங்க கேட்பாங்கல்ல, அங்கேருந்து இந்த கொஷன். அது காதல் ஆகட்டும் பேஷன் ஆகட்டும், ஒரு விஷயம் நினைச்சதுக்கு அப்புறம் அது சேர்த்து வைக்கிறது கஷ்டமா இல்லைன்னா முடியாதுப்பா விட்டுட்டு போகிறது கஷ்டமா? எது கஷ்டம்? ரெண்டுமே கஷ்டம்தான்.
அது இடத்த பொறுத்தது. சில ఇది நேரம் ఇది మీరు ఇంగ్లీష్‌లో చెప్పండి సార్. நீங்க தெலுங்குல ట్రాన్స్‌లేట్ பண்ணுங்க. 2 చాలా కష్టం అంట. అది ఆ సిట్యుయేషన్ పరంగా ఉంటది. నాకు తెలిస్తే హోల్డింగ్ ఇట్ టుగెదర్ ఇస్ ఓన్లీ కష్టం. అదా కష్టం అంటున్నారా? 100%. సార్ మీ ఇద్దరి మధ్యన ఒక రిలేషన్‌షిప్ ఒక మంచి దాన్నేమంటారు ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయ్యి, బ్రేక్ ఇచ్చి, మళ్ళీ స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళింది. మీకు హీరో గారికి మధ్య. యెస్. நீங்களும் ஹீரோ அது அவங்களுக்கும் அது ரிலேஷன்ஷிப் yeah. ஸ்டார்ட் ஆகி பிரேக் ஆகி திருப்பியும் ஸ்டார்ட் ஆச்சு. So yeah, so it's for the good. It's for the good, that's all. సార్ బట్ ఇప్పటి వరకు మీరు చెప్పలేదు ఆ ప్రాబ్లం, ఆ ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏం జరిగింది అనేది మీరు చెప్పలేదు ఇద్దరు. అది చెప్పండి కొంచెం. అది మన ఇద్దరు గుంటల్లో చచ్చిపోయింది. విజయ్ సేత్పత్ సార్. Yes, thank you. సార్ దిస్ ఈస్ ప్రజావాణి సార్. నాకు ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని సీన్స్ నచ్చాయి. చూసారా మీరు? యా చూసాను. థ్యాంక్స్ మేడం. ఇప్పుడు ట్రైలర్లో కూడా ఒక బోర్డు పెట్టుంటుందే, ఏమైంది, ఈరోజు బోరుగా ఉందా కూడా అందరికీ? గొడవలు ఇంకా పూర్తవలేదు, ఈరోజు కూడా సెలవు అని చెప్పేసి అది నాకు చాలా హిలేరియస్గా అనిపించింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు మీకు చాలా కష్టమైన సీన్ ఏంటి? అది అది పెయిన్. షీఈస్ ఆస్కింగ్ బ్రెయిన్. ఓకే. Yes, thank you to all. మేడం రిప్లై మేడం కాదు మేడం, మేము ఆలోచిస్తూ ఉంటాము. చాలా టఫ్గా ఉందంటే అన్ని సీన్ టఫే. అదే చాలా ఎక్కువ అర్చం అందరూ. because it's so loved and then we have to always in the anger and the fight, no, so all the scenes are really difficult. Some small reactions are difficult, especially to handle Nithya in front of frame is very difficult because she gives a lot of expression in 1 second. In 1 second she can just convince you in just one expressions. There are a lot of expressions. I love Nithya's expression when I was doing dubbing every time, because I dub alone and she dub alone, no, so I tell to director and my assistant artist, this is Nithya killed it here, Nithya killed it there, please tell her, and so we enjoy totally. Nothing is difficult. Madam, thanks madam. Last day kada ఎక్కువ ఉంది మేడం, ఎక్కువ ఉంది మేడం. బికాజ్ ఐ ఆల్వేస్ ఫాల్ డౌన్ మేడం. ఎన్నిసార్లు నేను నా వైఫ్ని చేశాను నాకు తెలుసు. కొడతారా తెలియదు, అది ఎందుకు పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దని చెప్పారు మేడం. లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరే పనిలాగా చెప్పారు ఆయన ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో August 1st వరల్డ్ వైడ్గా సార్ మేడం రిలీజ్ అవ్వబోతుంది. అండ్ టుడే ఆర్ తెలుగు PROs ఆర్ వంశీశేఖర్, ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సార్ మేడం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 1st. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మేడం ప్లీజ్ కమ్ అండ్ వాచ్ సార్ మేడం. తెలుగు మీడియాతో చేయడమే చాలా బాగుంటుంది. దే లైక్